చికెన్ పకోడీ చేస్తానా నా స్టైల్లో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా స్టైల్లో చేస్తాను కాబట్టి టేస్ట్ బాగుంటుంది. రాండి అందరం చికెన్ పకోడీ తిందాం, ఎంజాయ్ చేద్దాం. ధనియాల పొడి, ఇది మంచి మెత్తగా ఉన్న చికెన్, మెత్తటి చికెన్ తెచ్చుకొని ఇట్లా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. బాగా పెద్దగా అయితే మన చాలాసేపు అయితే ఉడకదు. ఇట్లా అయితే మంచిగా ఉంటుంది మనం తింటా అంటే. కొంచెం అల్లం పేస్టు, ఒక 2 స్పూన్ల శనగపిండి, మిరియాల పొడి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది దాంతో. ఉప్పు టేస్ట్ సరిపోయేంత, పసుపు కొంచెం కలర్ కోసం, కారం మన టేస్ట్ సరిపోయేంత రుచిగా ఉండడానికి కొంచెం కారం వేస్తాను, ఎందుకంటే అలా పులుపు గిట్లా పోతుంది కాబట్టి. మైదా పిండి సగం కప్ అంత పోతాను. పెరుగు కానీ ఇప్పుడే అదంతా కలిపి పోతా, మంచి ఉండలు కాకుండా అవుతుంది. ఇట్లా కలిపి పోసుకుంటే ఉండలు కావు. పెరుగు సగం కప్ అంతా, మళ్ళీ సరిపోకుంటే కొంచెం పోతా, కానీ బాగా రొచ్చు కావద్దు. బాగా రొచ్చు అయితే ఏమవుతుంది అంటే మన నూనె లేచేటప్పుడు అంతా ఈ కింద అడుగున పట్టుకొనే ఉంటుంది అంతా. ఈ 2 ఎగ్స్ కొట్టి పోసుకోవాలి ఇలా. ఇది ఎందుకంటే కేజీ చికెను, ఈ కేజీ చికెన్లో 2 ఎగ్స్ అయినా పడతాయి. అందుకే పెరుగు కొంచెం తగ్గించిన. చూడు ఎగ్స్ పోయాంగానే ఎంత రొచ్చు అయిందో. ఎప్పుడైనా చూసుకొని పోసుకోవాలి, ఎందుకంటే బాగా రొచ్చు అయితే మన నూనెలు ఎత్తంటే ఇబ్బంది అవుతుంది. 7 వరకు అయితే అది ఇనుకుంటుంది, అంతా పీల్చుకుంటుంది. చికెన్ పకోడీ తినాలని చాలా రోజులు బట్టి అనిపిస్తుంది, చేసుకోవడం అయితే లేదు, పనులు అయితే లేవు, ఏమైతే లేవు. ఈరోజు టైం అయింది అవి చేసుకోవడానికి. మీకు కూడా ఇంతేనా, మాలాగా నేను అశ్రద్ధనేనా? ఏదైనా చేసుకొని తినడానికి దేనికైనా టైం రావాలి. చికెన్ పకోడీ తినడానికి మాకు ఇప్పుడు టైం వచ్చింది, మీకు వచ్చిందా? రాకపోతే మా ఇంటికి రాండి. ఇలా కొంచెం నిమ్మకాయ రసం పోసుకుందాం, ఒక చిన్న స్పూన్ అంతా. గింజలు పడతాయని చెయ్యి అడ్డు పెట్టిన. గింజలు కిసుకు అంటాయి కదా, మా అమ్ములకి ఏదన్నా పని చెప్తే సగం చేస్తే సగం ఆడ పెడుతుంది. అందుకే ఇక నేనే చేసుకుంటాను, ఏం చేయాలి. ఇది మంచిగా కలిపి 1 గంట సేపు అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా నానుతుంది. మనకు ఉడకడానికి మంచిగా ఉంటుంది, తినడానికి మంచిగా ఉంటుంది. ఇంత కష్టపడి చేసుకున్నప్పుడు దానికి 1 గంట సేపు, అర్ధగంట టైం ఇవ్వాలి. ఆమె ఫ్రిడ్జ్లో నానుతుంది కాసేపు. ఇప్పుడు మంచిగా నానాలి. ఇది ఫ్రిడ్జ్లో పెడితేగా 1 గంట సేపు అయినా దీనికి మంచిగా నానితేనే మళ్ళీ సలసల నూనెలో మంచిగా అవుతుంది. ఎంత కూల్గా నానుతుందో అంత వేడి నూనెలు వేసుకుంటే టేస్ట్ వస్తుంది మనకు. ఇది నానింది, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన. ఇప్పుడు మంచిగా నానింది, నూనె కూడా వేడవుతుంది. ఇప్పుడు ఇది దగ్గర ఎట్లా అయింది చూడు, మస్తు అయింది, మస్తు నానింది. నూనె వేడైంది, నూనె వేడైపోయింది నూనె కూడా. ఇప్పుడు వేసుకుందాం. మంచిగా వస్తాయి, కర్రలు అనేటట్టు సూపర్గా ఉంటాయి. బయట తెచ్చుకుంటే తిన్నట్టు ఉండదే, వాళ్ళు ఏం కలుపుతాను అన్న భయమే మనకు. అదే మనం ఇంట్లో చేసుకుంటే మంచిగా కడుపు నిండా తినచ్చు, పిల్లలు మనం అందరం కలిసి. వాళ్ళు బయట ఎర్రగా ఉండడానికి కలర్ ఎత్తారు అమ్ములు. బయట వాళ్ళు ఏం చేస్తారంటే కలర్ ఎత్తారు. ఆ కలర్ తినద్దు, మనం ఫుడ్ కలర్ పాయిజన్ అవుతుంది. కానీ అవి ఎర్రగా కనబడేసరికి మనకు తినాలన్న ఆశ పుడుతుంది, పడి తింటాము. కానీ తినద్దు బయట. చికెన్ పకోడీ ఇంట్లోనే చేసుకోవాలి. అంతము నాకు తెలియ ముందు కూడా తిన్నా నేను కొద్ది రోజులు. మంచిగా సిమ్లో కొంచెం ఉడకాలి ముక్క అన్నది, మంచిగా ఉడికితేనే టేస్ట్ మంచిగా వస్తుంది. మంచిగా అయినాయి. ఇప్పుడు తీసుకుందాం. ఇవి చూస్తే నోటికి ఇట్లా
చికెన్ పకోడీ అంటే మస్తు ఇష్టం నాకైతే. చికెన్ కర్రీ కన్నా, చికెన్ ఫ్రై కన్నా చికెన్ పకోడీ ఇష్టం నాకు బాగా. నీకు కూడా కదా అమ్ములు? చికెన్ పకోడీ అంటే చాలా మంది ఇష్టపడతారు. అన్నిట్లో వేసుకోవాలి, ఇక మంచిగా కాల్చుకోవాలి. టేస్ట్గా ఉల్లిగడ్డ పెట్టుకొని మంచిగా జీడిపప్పు వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్. అయిపోయినాయి, కొంచెం ఎర్రగా అయినాయి ఇవి. అయిపోయినాయి, ఇక అన్నీ తీసుకుంటానా. కొంచెం జీడిపప్పు, జీడిపప్పు వేగాలి కొంచెం. జీడిపప్పు మంచిగానే వేగింది. కరివేపాకు అయిపోయినాయి. గ్యాస్ ఆఫ్ చేస్తాను. అయిపోయినాయి, ఇక గ్యాస్ ఆఫ్ చేసుకున్నా. సూపర్ టేస్ట్ ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.